ఒక ఇంట్లో ఒక్క రాత్రిలో 6 మంది హత్య చేయబడ్డారు. కొన్ని రోజుల తర్వాత ఆ ఇంటికి కొత్త కుటుంబం మారింది. కానీ మొదటి రోజులోనే వాళ్ళని ఎవరో గమనించినట్టు అనిపిస్తుంది. ప్రతిరోజు రాత్రి 3:15 నిమిషాలకి వాళ్ళు మేల్కొనడం మొదలుపెట్టారు. కానీ అసలు భయం ఇంకా మిగిలే ఉంది. కేవలం 28 రోజుల్లోనే వాళ్ళు ఆ ఇంటిని వదిలి పారిపోయారు. వాళ్ళు చివరిగా చెప్పింది ఒకటే, "ఆ ఇంట్లో మేము ఒంటరిగా లేము. మాతో ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంది. మమ్మల్ని ఎవరో చూస్తున్నారు. మమ్మల్ని ఎవరో గమనిస్తున్నారు" అని చెప్పారు. ఆ ఇంటి పేరు అమిటీవిల్లే హౌస్. అది అమెరికాలో ఉంది. 1974లో ఆ ఇంట్లో ఒక భయంకరమైన సంఘటన జరిగింది. రాత్రి సమయంలో రొనాల్డ్ డిపియో అనే వ్యక్తి తన కుటుంబంలో 6 మందిని ఒకేసారి చంపేశాడు. షాకింగ్ విషయం ఏమిటంటే వాళ్ళు నిద్రలో ఉన్నప్పుడే ఈ హత్యలు జరిగాయి. ఎవరు కేకలు వేయలేదు. ఎవరు పారిపోలేదు. కానీ ఇది ఎలా సాధ్యమైంది? పోలీసులు అతన్ని పట్టుకున్నారు. పోలీసులు అతను పట్టుకున్నప్పుడు అతను చెప్పిన విషయాలు అందరినీ షాక్‌కి గురిచేశాయి. అతను ఇలా చెప్పాడు, "నాకు ఎవరో వాయిస్ ఇనిపిచ్చింది. ఆ వాయిస్ నన్ను ఇది చెయ్యమంది" అని. అంటే అతను ఒక్కడే కాదు. ఆ ఇంట్లో ఇంకేదైనా ఉందా? ఆ వాయిస్ ఎవరిది? ఎవరు తన్ని అలా చేయమని చెప్పారు? ఈ సంఘటన తర్వాత ఆ ఇల్లు ఖాళీగా మారింది. ఎవరూ అక్కడ ఉండటానికి సిద్ధంగా లేరు. 1975లో లూట్స్ ఫ్యామిలీ అనే కుటుంబం ఆ ఇంటిని కొనుగోలు చేసింది. వాళ్లకు ఆ ఇల్లు హిస్టరీ మొత్తం తెలుసు. తక్కువ ధరకే దొరికిందని ఆ ఇంటిని కొనుగోలు చేశారు. కానీ మొదటి రోజు అంతా నార్మల్‌గా ఉంది. కానీ ప్రతిరోజు రాత్రి వాళ్ళు కూడా అదే టైంకి మేల్కొనడం ప్రారంభించారు. తలుపులు తామే తెరుచుకున్నాయి. వింత శబ్దాలు వినిపించాయి. ఇంకా షాకింగ్ ఏమిటంటే గోడల నుంచి వింత ద్రవం బయటికి రావడం. ఆ ప్రదేశమంతా ఒక్కసారిగా చల్లగా మారిపోవడం. పిల్లలు చెప్తున్నారు, "మా గదిలో ఎవరో ఉన్నారు" అని. ఒకరోజు ఆమె కూతురు ఒక ఇమాజినరీ ఫ్రెండ్ గురించి చెప్పింది. కానీ అది ఇమాజినరీ కాదేమో అనిపించింది. ఒక రాత్రి జార్జ్ లుట్జ్ ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. అప్పుడు ఒక షాడోని చూశాడు. ఆ షాడో నెమ్మదిగా కదలడం ప్రారంభించింది. తననే చూస్తుంది. ఇంకా వరస్ట్ ఏంటంటే తనలో తాను మారుతున్నట్టు అనిపించింది. కోపం పెరిగింది. భయం పెరిగింది. అతను అర్థం చేసుకున్నాడు, ఈ ఇంట్లో ఏదో ఉంది అని. 28వ రోజు ఇంకా భరించలేకపోయారు. వాళ్ళు ఆ ఇంటిని వదిలి రాత్రికి రాత్రే పారిపోయారు. తమ వస్తువులన్నీ అక్కడే వదిలేశారు. మళ్ళీ ఎప్పుడు ఆ ఇంటి వైపు కూడా వెళ్ళలేదు. ఈ సంఘటన తర్వాత ఈ కథ ప్రపంచానికి తెలిసింది. ఈ ఘటనతో చాలా సినిమాలే తీశారు. కానీ ఒక ప్రశ్న మాత్రం ఉంది. అక్కడ నిజంగా భూతాలున్నాయా? లేక మన భయం క్రియేట్ చేసిన కథనా? కానీ ఒక విషయం మాత్రం నిజం. 28 రోజులు ఆ కుటుంబానికి జీవితాంతం భయాన్నిచ్చింది. మీకేమనిపిస్తుంది? నిజంగా భూతాలున్నాయంటారా? లేక అది మన భ్రమ మాత్రమేనా? మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మన పేజ్‌ని సబ్స్క్రైబ్ చేయండి.